బాబాయ్ యాజ్ ఏ హలీం లవర్గా నువ్వు ఇంత కలర్ఫుల్ హలీం ఎప్పుడైనా టేస్ట్ చేసావా? టేస్ట్ చేయలేదా? మొన్న చిన్న పనుండి మచిలీపట్నం వెళ్ళినప్పుడు హలీం లవర్గా హలీం చూసి ఆగిపోయా బాబాయ్. ఆగిపోయి హలీం చెప్పేశాను. దీని కాస్ట్ అయితే 200 రూపాయలు తీసుకున్నారు. 200 రూపాయలకి నిజంగా వర్త్ బాబాయ్. ఎందుకు వర్త్ అంటావా? హలీంలో సూపు, అట్లాగే కాజు, పిస్తా, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా అండ్ లాస్ట్లో అయితే ఒక గుడ్డు కట్ చేసి అటు ఇటు పెట్టి కలర్ఫుల్గా ఇచ్చేసాడు బాబాయ్. అది చూడంగానే నాకు కడుపు సగం నిండిపోయింది అనుకో. ఇకపోతే ఎక్కడ బాబాయ్ చెప్పు, తొందరగా వెళ్తా అన్నావా? మన వాణి స్వీట్స్ వల్ల హాట్ అండ్ స్పైసీలో బాబాయ్. అసలు నిజంగా అక్కడ హలీం ఒకటే కాదు బాబాయ్, ఐటమ్స్ అయితే నాకు పిచ్చెక్కేసింది. నిజంగా అన్ని ఐటమ్స్ ఏ హోటల్లో కూడా దొరకవు, అన్నీ ఉన్నాయి. షవర్మా, గ్రిల్ రోల్, బిర్యానీ, చైనీసు, బా ఒకటి కాదు రెండు కాదు బాబాయ్, చాలా ఉన్నాయి. మచిలీపట్నం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేసి ఎలా ఉందో. మనకి బిర్యానీలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇకపోతే నా హలీం అయితే నా చేతికి వచ్చేసింది. టేస్ట్ మాత్రం పిచ్చిగా ఉంది. ఖచ్చితంగా మచిలీపట్నం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేసి ఎలా ఉందో కింద కామెంట్.